India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. ఈ నెల 7వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో రానున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ అయితే పెట్టనున్నారు. అయితే ఇక్కడ ఏర్పాట్లు సమీక్షించేందుకు మాజీ మంత్రి జవహర్ గారు వచ్చారు. ఇక్కడికి చేరుకున్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ సభ చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నట్టు సమాచారం. దేనికోసం అంటారు? సభ ప్రెస్టేజ్ కోసం అనేది కాదు. ఈరోజు ప్రజల ఆకాంక్షలకి ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన వైఫల్యాన్ని ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎత్తి చూపడం, దాని ద్వారా ప్రజాస్పందన అనేది ఈ రాష్ట్ర ప్రజలకు చూపించడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ పెద్ద ఎత్తున విజయవంతం అవుతుంది. ఎందుకంటే మన యువగళం పాదయాత్ర ద్వారా కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా ఎండగట్టిన సందర్భంలో ప్రతి పార్లమెంట్లో ఒక చోట చంద్రబాబు నాయుడు గారి సభ ఏర్పాటు చేయాలని, దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలను ప్రజలకు చూపించడం కోసం ఈ సభ ఏర్పాటు చేశాం. ఇది పెద్ద ఎత్తున విజయవంతంగా కాబోతా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కార్యకర్తలు కూడా రాబోతా ఉన్నారు. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు 25 పార్లమెంట్లలో కూడా 25 సభలు నిర్వహించబోతా ఉన్నారు. అంటే మీరు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు, సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దళితులకు సంబంధించిన సంక్షేమ పథకాలన్నీ కూడా కొల్లగొట్టేశాడని. ఈరోజు సంక్షేమ పథకాలు ఒకటే కొల్లగొట్టడం కాకుండా రద్దు చేయడం అనేది దారుణం. ఎందుకంటే 27 సంక్షేమ పథకాలు రద్దు చేయడం, అంతేకాకుండా రద్దు చేశారని ఎవరైనా ప్రశ్నించడం కానీ, లేదంటే ఆచేతనంగా ఉన్నటువంటి సమాజంలో ఎవరైనా లోకుగా ఉంటే వాళ్ళందరినీ కూడా చంపించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సుబ్రహ్మణ్యం హత్య కానీ, అదేవిధంగా ప్రత్యేకంగా వరప్రసాద్ శిరోమండనం కానీ, దాంతోపాటుగా అనేకమైనటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలో దళితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల విరక్తితో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు పెద్ద ఎత్తున దళితులను కూడా సమీకరించాలని నేను ప్రత్యేకంగా రావడం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలో అన్ని సీట్లలో కూడా టీడీపీ జనసేన మొత్తం కూడా ఢీ కొట్టాలని చూస్తుంది వైసీపీని. ఇది ఎలా సాధ్యం? ఇది సాధ్యం. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 15 గెలిచిన సందర్భం ఉంది. అది సాధ్యమైనప్పుడు ఇది సాధ్యం కాకపోవడం పెద్ద విచిత్రం కాదు. ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి మొత్తంగా తెలుగుదేశం పార్టీ దాని కూటమి కైవసం చేసుకోబోతుంది. అనేక సర్వేలు చెప్తా ఉన్నాయి. ప్రజలు కూడా ఈరోజు మౌత్ పబ్లిసిటీ కూడా ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ ప్రాంతానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ మేలు జరుగుద్దనే కాకుండా రైతాంగం పెద్ద ఎత్తున కూడా తుఫాన్ ప్రాంతాల్లో రైతాంగం నష్టపోయినటువంటి పరిస్థితులు ఈ 2 జిల్లాల్లో ఉన్నాయి. దాంతోపాటు దళితుల మీద దాడులు జరిగినవి కూడా ఈ 2 జిల్లాల్లో ఉన్నాయి. అనేక సామాజిక వర్గాల మీద దాడులన్నీ కూడా ఈ 2 జిల్లాల్లో జరిగాయి. కాబట్టి తప్పకుండా ఈ 2 జిల్లాల్లో కూడా 100కి 100% కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతారు. భీమవరం సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంలో ఎంతమంది పీకేలు వచ్చినా మాదే మరొకసారి రాజ్యం అని అంటున్నారు. అదే పీకేని పెట్టుకునే కదా ఎంతకాలం చేసింది. అదే పీకే ఏం పీకుతాడు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో ఆశలతో పీకే నేను ఆయనకి సర్వేలు చేసి పెట్టాను, ఆయనకి అండగా ఉన్నాను, కానీ నేను ఊహించినంత స్థాయిలో కూడా పరిపాలన లేదు కాబట్టి నేను బయటకు వచ్చానని పీకే స్వయంగా చెప్తున్నాడు. అంటే ఎవరైతే స్ట్రాటజీ మెయింటైన్ చేస్తారు వాళ్ళకు కూడా నమ్మకం లేని విధంగా, వాళ్ళకు కూడా అందుబాటులో లేని విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఉంది. అంతేకాకుండా ఈ మధ్యకాలం డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ స్వయంగా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పించమని ఒక జిల్లా అధ్యక్షుడు సభా వేదిక మీద మాట్లాడుతూ ఉంటేనే వాళ్ళ పాలన ఏ విధంగా చూడొచ్చు. వలసలు కొనసాగుతున్నాయి అనుకుంటారు? వలసలు 100కి 100% వలసలు కొనసాగుతాయి. కానీ మాకు ఏంటంటే క్వాలిటీ కావాలి. ఆ క్వాలిటేటివ్ లీడర్షిప్ ఉన్నటువంటి వాళ్ళనే తీసుకుంటా తప్ప ఎవరిని పెడితే వాళ్ళే అక్కడ సీట్ లేదు కాబట్టి ఇటు రమ్మని ఇటు పిలిచేది ఏమి ఉండదు. క్వాలిటీ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం. 170 సీట్లకి ఎన్ని సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు? 160 పైన వస్తాయి అనేది మాకు సమాచారం, మాకు అంతర్గత సమాచారం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.